ఇటు తిరిగి నవ్వు ఒకసారి. నేను నవ్వా, ఇటు తిరిగి నవ్వు. నేను నవ్వు నాయిస్తో మీ అమ్మో నిన్ను నన్ను కొట్టించిన పూజగా అప్పుడైతే నవ్వాను మా ఇష్టం. కారం సరిపోయేది మేనిక కొద్దిగా ఏట్ కొద్దిగా వేసేది రేట్ కారమా ఇంకో చూసుకోవాలా మా ఆడుకుంటున్నాడు కన్నా ఆడుకుంటాడు. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చేస్తున్నాం ముక్కల పులుసు. ముక్కల పులుసు ఇన్ ద సెన్స్ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్. దానికి కావాల్సిన అలాంటి ఇంకా అన్నీలే: దొండకాయ, బెండకాయ, దోసకాయ, మునక్కాయ, పచ్చిమిర్చి, టమాటా. యాజ్ యూజువల్ అన్నిటి కామన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ, కరివేపాకు. స్క్రిప్ట్ లేదా చదువుతా మర్చిపోతా. స్క్రిప్ట్ ఇది కాదు. దీనికి ఇప్పుడు ఒక చుట్టూ నూనె వేసాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకో చుట్టు పడుతుంది. అరే మిస్టేక్ జరిగిపోయింది. ముందు వేయాల్సిన మునక్కాయలు ఉల్లిపాయ వేసేసా డైరెక్ట్. ఓకే రైట్, నాట్ బ్యాడ్. ముక్కల పులుసులోకి కావాల్సిన ఐటమ్, పులుసు అంటేనే దాని అర్థం ఏంటని తెలుసా? చింతపండు పులుసు కావాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్నాం. ముందు ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా బెండకాయ తింటా, బెండకాయ తింటావా, పంచాలి ఎంగి పింగి వాంగి అందరి వాంగి ఏది ఇందులో సరే పని చేయండి. ఇందులో 4 వేలు పట్టుకో. ఏది తీసేది అది మునక్కాయ తీసేస్తుంది. అసలు అది మునక్కాయ లేదా నాకు డౌటే. నువ్వు ఏది పట్టుకున్నా మునక్కాయ నేను అదే ఫిక్స్ అయినా కాబట్టి ఏదో నేను అడగకపోతే ఫీల్ అయిపోతానని. సరే ఇప్పుడు తీసుకోవచ్చు. బెండ అనగా లేడీ ఫింగర్ అనగా ఓక్రా. యాక్రా ఏం కాదు. ఏం కన్నలు? థ్యాంక్ యూ నాన్న. అవి లైట్గా వేగాక దోశ కూడా దించేయాలి. దోసకాయ ఎన్ని మెజర్మెంట్స్ చెప్పలేదు. ఇంట్లో తెలియదు కాబట్టి, ఎందుకంటే నేను కట్ చేశాను కాదు. ఇంట్లో ఏమేమి తక్కువన్నాయి అన్ని కలిపి పోతాయి. బెండకాయలు కూర చేయలేని బెండకాయలు ఉన్నాయనుకో, ముందు మళ్ళీ దొండకాయలు కూడా కూర చేయలేని దొండకాయలు ఉన్నాయనుకో, ఇట్లా అన్ని కలిపి మిక్స్ కొట్టడమే. సరిగ్గా అదే మెజర్మెంట్స్ చెప్పాలి కదా. ఇప్పుడే చెప్పే కదా ఏమని. ఇప్పుడు దొండకాయ కూర చేయాలంటే 1 పావుకిలో ఉండాలా. 1 పావుకిలో లేనప్పుడే 10, 12 ఉంటాయి. అలాంటప్పుడు ఆల్ మిక్స్ కర్రీ అది చేసుకుంటే పెద్ద కర్రీ వస్తుంది. దాని మీద మూత. Mommy finger very spoon to add salt into this spoon. Ha 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 ha. నాకు తెలుసు కదా, నువ్వు అంటేనే వెల్లుల్లి వేస్తావు కంపల్సరీ. వెల్లుల్లికి నీకేదో బంధం ఉండట్టు. ఐ నో. ఎంత అర్థం అంటున్నారు? చేదెక్కిద్ది ఇంత తీసుకోండి. ఇప్పుడు ఇందులో 2 చేపలు వేసేయాలా? అమ్మా ఆ మొదలు ఇప్పుడు నేను కూర చేస్తున్నా. లేదంటే అమ్మ మనం కొట్టిద్దిరా. కూర చేయకపోతే అమ్మ మనం కొట్టిద్దిరా. టైట్ కూర చేయకపోతే మీరే మమ్మల్ని కాపాడాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా భయపెడుతుందో. మళ్ళీ చెప్పు డైలాగ్ అని చెప్పు. మళ్ళీ డైలాగ్ ఇందాక రికార్డ్ చేయాలి. చెప్పులే కావాలి టైము. నిజంగా ఇందాక డైలాగ్ రికార్డ్ చేయాలి. చెప్పు. అది అంటావు అనుకున్నావా? నువ్వు ఎలా చెప్తే అలా చెప్పు. ఇప్పుడు చెప్పు డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయి. పాపతో ఏం చెప్తున్నావు? కూర చేయకపోతే మీ అమ్మ మనం కొట్టిద్దిరా ఖుషులు.
నమ్మేయమంటావు జనాల్ని. నమ్మనక్కర్లా, వాళ్ళు నాకు అర్థం చూసి వాళ్ళకి అర్థమైపోతుంది. రోజు నేనే చేస్తున్నా కదా. ఏదో నువ్వు ఉంటే ఏదో వ్యూస్ వస్తాయి అన్న నమ్మకంతో. స్మెల్ చూడు ఎలా వస్తుందో. మిక్స్డ్ కర్రీ. గో 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 గో. బావా నేను ఆల్రెడీ కట్ చేసిన కదా. Go go go. What Get do it, you one want? more, one more. You don't sufficient. Go 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 go. Chef nena nuva. So this is my time. Go and get my tomato. Go. అంటే మధ్యలో వేస్తా. టైం నీకు నడుస్తుంది. ఏం చేద్దాం. ఫస్ట్ గో. అమ్మో ఇంత పెద్ద బొక్కెట్ మర్చిపోయాను. ఏమైంది? చూడు పురుగా అనుకుంటున్నాను నేను కూడా. కానీ బాగానే ఉంది. ఏ వద్దు పడేసి. నో జీరో అవుట్. నువ్వు అలాంటి తెచ్చినా మరి. దిస్ ఇస్ దట్. గ్రీనరీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్లాగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు యాడ్ చేస్తే పెట్టిన చింతపండుని కొంచెం గుజు లేక కలుపుతున్నాను. చింతపండుని కూజాలు కొమ్ములు అయిపోయినట్టు కూజాలు చెంబులు అవుతాయి కదా. అందుకని చింతపండు వాటిని నానబెడుతున్నాను. ఇది అయిపోయి మొత్తం బాగా. హలో ఫ్రెండ్స్, ఈ చింతపండు మొత్తం ఈ కూరలకు కాదు, ఏదో ఇందులో కొద్దిగా వేస్తాను అంతే. ఇది యాక్చువల్గా చింతపండు పులిహోర కోసం కలుపుతున్నది. సో మీరు ఎప్పుడన్నా దీంట్లో ఏదో వేయాలంటే వేసామన్నట్టు వేయండి అంతే. చింతపండు పులుసు మాత్రం మరి ఎక్కువ చింతపండు పులుసు పోసుకుంటే తినలేరు మీరు. వాళ్ళు కిస్ కిస్ అంటా ఉంటాయి. అప్పుడు ఏమైంది వాళ్ళు కొట్టాను పోతే బామ్మలు అయిపోయిందా? అయ్యా షోపు కొంచెం చింత వాడిని నానా పెట్టమన్నా కదా. ఆల్రెడీ నాన్న పట్టి ఉంది. జర్ర మగ్గితే దీన్ని ఇది గిట్లా జర్ర మగ్గినారనుకో గప్పుడు దీంతో అంటే గీత కారం వేసి అంటే ఇట్లా పోయాలన్నమాట. మీకు ఒక దండమమ్మ, నేను చెప్పలేకపోతున్నాను. అమ్మా వస్తున్నాకు నాన్న. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేసి వచ్చేద్దాం. ఫైనల్ ఇంగ్రీడియంట్ ఎక్కువ వేసుకున్నారంటే ఇంకా పళ్ళు కిస్ కిస్ అంటే మీరు తినలేరు. ఏదో నామకే వస్తాయి అంతే. ఎందుకంటే టమాటాలు యాడ్ చేసాం, దోసకాయ యాడ్ చేసాం కాబట్టి వాటిలోనే కావాల్సినంత పులుపు ఉంటుంది. అవును మ్యాన్, అన్నప్పుడు యాడ్ చేయకుండా ఉంటే సరిపోద్ది కదా అంటున్నా. ఇప్పుడు విస్కీ కొట్టినా కొంచెం నాన్న వస్తాడు. అయిపోయింది అన్నీ నేను కట్ చేస్తే నువ్వు దాంట్లో ఉప్పు కారం యాడ్ చేయడానికి మొత్తం కారు దగ్గు తీసుకో. నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఏమన్నా కూరగాయలు ఉడకపోతే ఉడకటానికి అనమాట. ఇంకా అయిపోయినట్టే. నీళ్ళు కొద్దిగా దగ్గరకు వచ్చాక బంద్ చేసుకోవటం. బాయ్ బాయ్. నో బాయ్. ఫైనల్ టచ్. కమ్ జూమ్ ఇన్. యా ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఫినిషింగ్ టచ్ కింద కసూరి మీద కొద్దిగా మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి. గార్నిష్ కింద మన కొత్తిమీర యాడ్ చేద్దాం. మిక్స్డ్ వెజిటేబుల్ పుల్స్ ఈజ్ రెడీ. ఎంజాయ్ చేయండి.